కమ్మరూరు మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన వెంకటపాలెం మరోసారి కమ్యూనిస్టుల కంచుకోటగా నిలిచింది. గ్రామ చరిత్రలో మొదటి నుంచి వామపక్ష ఉద్యమాలకు అండగా నిలిచిన ఈ గ్రామంలో ఎర్రజెండా రెపరెపలాడుతూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది. గ్రామ సర్పంచ్గా వేగినాటి విజయ్ కుమార్ అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించడంతో ఎంఈపాలెంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. వీధి వీధి ఉత్సాహం, సుత్తికోళ్ళ నక్షత్ర సందడి. సర్పంచ్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆటపాటలు రూరల్ మండలం ఎంబీపాలెం గ్రామానికి ఒక చరిత్ర ఉంది. చరిత్రకు సంబంధించి ఎన్నిక పట్ల జిల్లా వ్యాప్తంగా ప్రజలు కూడా చాలా మంది ఆసక్తి చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసిన వేగినాటి విజయ్ కుమార్ అఖండ విజయం సాధించి గ్రామ ప్రజల ప్రస్తుతం మనతో పాటు ఈ రోజే గ్రామ సర్పంచ్ బాధ్యతలు స్వీకరించినటువంటి నేత వేగినాటి విజయ్ గారు మనతో పాటు. విజయ్ గారు ముందుగా నమస్కారం. నమస్తే సార్. ఎలా అనిపించింది సార్ విజయం సంబంధించి? దాదాపు అఖండ మెజారిటీ ఎంబీ పానటువంటి అఖండ మెజారిటీ వచ్చిందని భావనలో ఉంది. ఎలా అనిపిస్తా ఉంది మీకు? గెలుపు ఇంత ఊహించారా ఈ మెజారిటీకి సంబంధించి? సంతోషమే. 500+ అనుకున్నాం ఫస్ట్. అట్లా ఎక్కువ ఘన విజయించారు. న్యూ డెమోక్రసీ ఎంఎల్ పార్టీ వాళ్ళు ప్లస్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు అంతా మాకు అండగా ఉన్నారు. అందరి కృషి వల్ల మంచి మెజార్టీ సాని. అంటే వేగినాటి విజయ్ గారు ఫ్యామిలీ కూడా మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ 60 సంవత్సరాలు బట్టి ఫస్ట్ నుంచి భావచారం ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం మేము రిజల్ట్ రోజు కూడా అబ్జర్వేషన్ ప్రజల్లో కూడా మేము చూసాం. ఒక్కొక్కరికి పూనకాలు వచ్చాయి. అంటే లెఫ్ట్ సిపిఎం ఎర్రజెండా ఎగురుతున్నప్పటికీ ఇక్కడ ఇతర పార్టీలలో కూడా విజయ్ గారు గెలవబోతున్నారు అని చెప్పేసి గెలవడానికి అనౌన్స్ కంటే ముందు నుంచే చాలా కడతల ధోరణుల మధ్య ఆనందం వ్యక్తం చేశారు. ఆ టైంలో మీకు ఏమన్నా భయం, అంటే ఓడిపోతున్నాను భయం కానీ గెలుస్తున్న ఆనందం కానీ ఎట్లా అనిపించింది? అక్షయం ఫస్ట్ నుంచి కూడా నాన్నగారు ఇప్పటి నుంచి కాదు, ఇంకా 80 సంవత్సరాలు నాన్నగారికి. 60 సంవత్సరాలు అసలు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి అదే పార్టీ. నాకు గుర్తుంది, నాకు 45 సంవత్సరాలు. ఇప్పుడు నాకు గుర్తున్న కాడి నుంచి కూడా అదే పార్టీ. అసలు వేరే ఇంతవరకు అటు మాట లేదు. స్టార్టింగ్ నుంచి అన్ని పనులు చేసి 60 సంవత్సరాలు బట్టి కూడా చాలా సమస్యలు పరిష్కరించింది. పోలీస్ స్టేషన్ పోనీయలేదు, కేసులు లేవు ఎప్పుడు కూడా. అట్లా మంచితనం ఉంది, నాన్ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది ఇందులో. సర్పంచ్ గా మీరు బాధ్యతలు స్వీకరించే నాటికి ఇప్పటికే గ్రామంలో చాలా కాలం పాటు కొంత పేరుకుపోయింది. అంటే ఇక్కడ పొలిటికల్ గా పవర్ఫుల్ ఉన్నప్పటికీ అద్భుతమైన చైతన్యం ఎంఈపాలెం గ్రామ ప్రజలకు ఉంటుందనే భావన ఉంది. ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏం గుర్తించారు? తక్షణం ఈ గ్రామ అభివృద్ధి మీద మీరు ఫోకస్ చేసే ప్రధానమైన సమస్యలు, మీరు గుర్తించిన అంశాలు ఏమైనా ప్రాథమికంగా గుర్తించారు? 2 సంవత్సరాల క్రితం పెట్టాల్సిన ఎలక్షన్లు ఇవి డిలే అయినాయి కాబట్టి సర్పంచులు లేరు 2 సంవత్సరాలు బట్టి కూడా. పరిపాలన కూడా మన కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రావట్లేదు కదా 2 years నుంచి కూడా. దానివల్ల అభివృద్ధి కుంటుపడింది. ప్రధానంగా ఏంటంటే మేము ప్రతి డోర్ టు డోర్ కూడా 4 సార్లు తిరిగినాం, ప్రతి డోర్ టు డోర్. ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రధాన సమస్యలు డ్రైనేజీలు సమస్య ఒకటి ఉంది. ఇప్పుడు కుమర్ బజార్ అని అక్కడ డ్రైనేజ్ సమస్య అది ఒకటి. బోర్ ఒకటి ఏది నీళ్ళ ఇబ్బంది ఒకటి ఉంది. బోర్ మోటార్ ఖరాబ్ అయ్యి అదొకటి సమస్య, ఒక పెద్ద సమస్య. అది కొంతమందికి వచ్చిన 40-50 ఇంట్లో దాకా వస్తే ఎక్కువ శాతం కండవ కప్పుకున్న వాళ్ళకి ఇచ్చారు. బెదిరింపులు జరిగినాయి. ఏం జరిగినాయి? మధ్యలో ఆపుతాం బిల్లులు ఓటేయకపోతే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరింపులు. ఓటేయకపోతే ఈ మధ్యలో ఇంతవరకే ఈ స్లాబ్ వరకు వచ్చింది, అంతవరకు అవుతుంది, బిల్లులు రావు అన్న బెదిరించారు. కొంతమంది ప్రచారం చేసే వాళ్ళని బెదిరించారు, తిరగొద్దని బెదిరించారు. కానీ వాళ్ళ ఆటలు తాగలేదు. అది భయపడే వ్యవహారం ఎవరు చేయలేదు, భయపడలేదు కూడా ఎవరు వాళ్ళకి. ఇందిరమ్మ ఇళ్ళు కొంతమందికి వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అప్లికేషన్ పెట్టుకొని అసలు పూర్తిగా లేని వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తాం, అసలు లేని వాళ్ళకి అవకాశం ఇస్తాం. అంటే వృద్ధాప్య పింఛన్లు, వికలాంగులు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ అవి వాటికి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఇంకా చిన్న చిన్న సమస్యలు. ఓటు లేకపోతే అభివృద్ధి కాదేమని భ్రమ ఉంది ఇప్పటికీ. దాన్ని ఎట్లా మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎప్పుడైనా, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే ఎలక్షన్ పెద్ద సిపిఎం పార్టీకి మొదటి నుంచి కూడా. ఇప్పుడు 5 సర్పంచులు అయిపోయారు అనుకుంటున్నారు నాకు తెలిసి సిపిఎం పార్టీ. అది ఒంటరిగా పోటీ చేసినా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసినా కూడా మంచి మెజార్టీ వస్తుంది ఎప్పుడైనా సరే. సిపిఎం పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, నోటల ఓటింగ్ ఎక్కువ ఉంది. అన్ని వర్గాల ప్రజల నుంచి, అన్ని కులాల నుంచి ఉంది ఓటు బ్యాంకు. ఇంతవరకు చెక్ చేయాలి, ఇంతవరకు కూడా, ఈ రోజు వరకు కూడా. అయితే గత 2 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎప్పుడు వాపును చూసి బలుపు అనుకున్నాం. మీ అందరూ చాలా ఆసక్తిగా పరిశీలించినటువంటి నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలకి మీరు ఒక సర్పంచ్ హోదాలో ఈ రోజు రానున్న
ఇట్లా స్పష్టమైన వివరణ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఈ 5 ఏళ్ల పాటు ఈ గ్రామ ప్రజలకి ఏమని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు మీరు? పేద ప్రజలకి ఏమేమి లేవో, ఏమేమి సౌకర్యాలు లేవో అవి కల్పించడం కోసం కృషి చేస్తాం కంపల్సరీగా. ఇంకోటి నెక్స్ట్ పింఛన్లు కూడా చాలా మందికి అర్హులైన వారికి కూడా రావట్లేదు, వాళ్ళ కోసం కృషి చేస్తాం. మన ప్రభుత్వం నుంచి ఏమేమి నిధులు రావాలనో అవి తీసుకొచ్చుకొని పేద ప్రజలకి వాళ్ళ కోసమే కృషి చేస్తాం కంపల్సరీగా. అంటే ప్రధానంగా ఇప్పుడు గ్రామ ప్రజలకు ప్రధానమైన సమస్య డ్రైనేజీ, తర్వాత అంగన్వాడీ మంచి సెంటర్, తర్వాత ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్స్తో పాటు లైబ్రరీ, స్కూల్స్, అన్ని సౌకర్యాలు పంచాయతీలో ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు, వాటర్ ట్యాంకులు 3 కానీ 4 కిలోమీటర్ల నుంచి వాటర్ తీసుకురావడం కానీ గతంలోనే ఎప్పుడో చేసాం. ప్రతిసారి కూడా గెలిచినప్పుడు కూడా ఏదో ఒక అభివృద్ధి నడుస్తూనే ఉంది. ఇంతవరకు చేయకుండా అయితే ప్రజలు మనకి ఎప్పుడైనా ఆశ పెట్టుకొని ఇప్పుడు 5వ సారి 6వ సారి అనుకుంటే ఏ పార్టీ అని చూడండి, పార్టీలు మొన్న ఎలక్షన్ తోటి అయిపోయింది. రాజకీయ పార్టీలు నువ్వు అని నా పోరులో జరిగింది, అంతవరకు అయిపోయింది, మర్చిపోతాం. అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని పార్టీల కార్యకర్తల్ని కలుపుకొని ముందుకు పోతాం. ఎవరితోటి మాకు వైరుధ్యం లేదు, అన్ని పార్టీల నాయకులతో కూడా మంచి సంబంధాలు ఫస్ట్ నుంచి కూడా. మిమ్మల్ని ఓట్లు వేసిన వారికి, వేయని వారికి మీరు సర్పంచ్ హోదాలో ఈ రోజు ఏమని కృతజ్ఞత తెలియజేయాలి? అందరికీ కృతజ్ఞతలు. ఏది వెంకటాపాలెం గ్రామ ప్రజలందరికీ, మహిళలకి, ముఖ్యంగా మహిళలకి, యువతకి, నాకు అహర్నిశలు నా అభివృద్ధి కోసం, నా విజయం కోసం కాంక్షించినటువంటి ఇక్కడ ఉన్న అందరూ సిపిఐ ఎమ్మెల్యే వాళ్ళు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కానీ, అన్ని వర్గాల ప్రజలు నాకు అండగా ఉండి ఎవరికి వాళ్ళు నిలబడ్డట్టుగా అంత కృషి చేశారు. వాళ్ళ ఇంట్లో మెంబర్గా నిలబడ్డట్టుగానే కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. అన్ని గ్రామ ప్రజలందరికీ, అన్ని పార్టీల కార్యకర్తలకి, నాయకులకి. ఎలక్షన్లు అంతవరకు అయిపోయినాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది గ్రామాభివృద్ధి కోసం ఏమేమి కార్యక్రమాలు చేయాలనో మాకు సలహాలు ఇచ్చేటోళ్ళు నాయకులు, పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళ సలహాలు తీసుకొని, మా సిపిఎం పార్టీ నాయకుల సలహాలు ఒక్కటి కాదు, మిగతా వాళ్ళు మంచి సజెషన్ ఎవరు ఇచ్చినా కూడా తీసుకుంటాను నేను. ప్రజలందరి యొక్క గుర్తింపు, వాళ్ళ యొక్క ఆశీస్సులు రానున్న రోజుల్లో మీకు మనస్ఫూర్తిగా రావాలని కూడా నేను కూడా కోరుకుంటాను. అందుకు మీకు ఆల్ ది వెరీ బెస్ట్. ఖమ్మం రూరల్ మండలం పాలెంకి సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా, ప్రాంతంగా, గ్రామంగా విస్తరిస్తా ఉంది. ఇక్కడ ప్రధానమైన పేరుకుపోయిన సమస్యలకు సంబంధించి మహబూబాబాద్ కి ఈ ప్రాంతానికి సంబంధించి కీలకమైనటువంటి ప్రధాన రహదారి ఇటువైపు నుంచి వెళ్తున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ, ఇతర సమస్యలు, సెంట్రల్ లైటింగ్స్ తో పాటు మండల హెడ్ క్వార్టర్ కి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఈ గ్రామానికి ఉన్నాయి. ఈ గ్రామాన్ని ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం కూడా మండల కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసింది. శ్రీనివాస్ రెడ్డి గారి హయాంలో కూడా, అంటే కాంగ్రెస్ హయాంలో కూడా ఈ గ్రామాన్ని ఒక మండల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా నూతన సర్పంచ్ గా ఎన్నికైనటువంటి వేగినటి విజయ్ కుమార్ గారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ గ్రామంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు, సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అందరికి సమానంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఉంది. ఆ సర్కారు ఎవరికైతే ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉందో, ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా గ్రామంలో ఉన్న ప్రతి ప్రజానికానికి రాజకీయాలకు అతీతంగా, అంటే సర్పంచ్ గా తనకు ఓటు వేసినా వేయకపోయినా కానీ వారు ఏదైతే కోరుకున్నారో ఈ గ్రామ సుపరిపాలన రావాలని కోరుకున్నారో ఆ కోరికకు అనుగుణంగా తన వంతు కర్తవ్య నిర్వహణని ముందు తీసుకెళ్తారని చెప్పేసి కూడా ప్రధానంగా సూచిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ రాజకీయాలు కేవలం ఎలక్షన్ల వరకు మాత్రమే ఉంటుంది, కానీ పరిపాలన మాత్రం ఎలక్షన్ తర్వాత పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత బాధ్యతగా పనిచేయాల్సినటువంటి బాధ్యత, నా కర్తవ్య నిర్వహణ నా ముందు గ్రామ ప్రజలు పెట్టారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పేసి కూడా ప్రధానంగా మనతో పాటు షేర్ చేసుకున్నటువంటి రోజుల్లో మరింత ఈ గ్రామ అభివృద్ధి సాధించాలని కూడా మనసారా కోరుకుందాం. ఇది ఖమ్మం వెంకటాయపాలెం పంచాయతీ కార్యాలయం ఎంగిపాలెం నుండి.